తమ్ముడు ఇట్లా అంటే అన్న ఓకే అండి. మేమిద్దరం మాట్లాడుకొని వీళ్ళని కలిసిన తర్వాత మీ నలుగురం కలిసిన తర్వాత ఆ యొక్క జెండా పాతడం జరిగింది. ఆ తర్వాత కూడా అప్పుడున్నటువంటి పరిస్థితిలో మరి కిందింటి హనుమంతు, మరి మిగతా పిల్లలందరూ కూడా మీదింటి ఎల్లప్ప, ఇట్లా చాలామంది, కానీ బీజం నాటింది మాత్రం వీళ్ళిద్దరే, సవారి కరుణాకర్ కన్నా బొడ్డు భాస్కర్. ఆ తర్వాత నేను, నాతో పాటు ప్రభాకర్, తర్వాత బుడ్డకనకప్ప, హనుమంతు. అయితే ఆ రోజు నుంచి నాకు పరిచయం చేసిండు, కొన్ని రోజులు తిరిగిండు. బొడ్డు భాస్కర్ అని ఎక్కడ నుండి ఇక్కడ వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను. సారీ, మాటతో పాటు నేను మర్చిపోయాను, ఇక్కడ రావాలి. ప్రభాకర్, బుడ్డకనకప్ప, ఎందుకంటే మొదటిగా పురుడు వచ్చింది వాళ్ళే కాబట్టి, వారితో పాటు నేను కాబట్టి మీరు పైకి రావాలని ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు దారి చూపించారు, వదిలేశారు. నా శాయశక్తుల నేను నా వంతు ఉండాలి కాబట్టి జాతికి తెలిసో తెలియక వీళ్ళతో పాటు పడి ముందుకు వెళ్తున్నా, అంతే తప్పిస్తే వేరేం లేదు. ఎవరు చేసినా వాళ్ళు చేసింది మనం గుర్తించాలి కాబట్టి తప్పదు. అయితే ఇకపోతే ఈరోజు మీటింగ్ విన్నారు కదా, దేనికోసం వచ్చింది, ఎట్లా వచ్చింది, ఏం కదా అని. వీరందరూ వెనుకైన తరుణంలో కూడా వారి వారి పనులతో ఇక మేము నా వంతుగా నేను, సాయి కుమారు, ఈ హనుమంతు, ఈ మన గోపాలు, గోవిందు, మరి వెంకటు, మరి రమేషు, చాలామంది యూత్, నవీను, వీళ్ళందరూ ఇంకా చెప్పుకుంటూ పోతే వాళ్ళందరూ మా ఊర్లో నాకు బలం ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారనే అనంతి, ఇంకా చాలా వీళ్ళందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ సమయ సందర్భానికి పేర్లు రావాలి, ఎందుకంటే సమయం ఇది. ఎందుకంటే మీరు ఆల్రెడీ లేట్ వచ్చారు, మన్నించాలి. మా వాళ్ళు కూడా ఉంటారు. మా ఊర్లో మేము ఏం చేసినా కూడా మాకు ఎలాంటి భేదాలు ఉన్నాం, అందరం కలుస్తాం, మెలుస్తాం, సమయ సందర్భం బట్టి అనుకుంటాం. సమయం కూడా టైం వస్తే నేను ఒకటి విన్నా, మేము మనిషికి చెప్పాము, గ్రూప్ ఉంటుంది, ఒక గ్రూప్లో అంశం పెట్టిందంటే ఖచ్చితంగా పలానా దగ్గరికి రావాలంటే అందరూ కాకుల్లాగా వస్తారని విన్నా. నిజమేనా? చెప్పండి. అది అయితే మా యూత్ అందరు కూడా వీళ్ళు వాళ్ళు అనేది కాకుండా ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా మాకు సహకరిస్తారు, నాకు కూడా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి ఏ విషయమైనా మన జాతికి సంబంధించి ఎవరు ఎక్కడున్నా సరే ఏకమవుతారు ఆ సమయానికి. పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, యువకులు, ప్రతి ఒక్కరు కూడా. అట్లా ఈ మద్దూరు మండలంలోనే మా యొక్క పల్లెల గ్రామం ఆదర్శం అంబేద్కర్ సంఘానికి. అంటే నా గ్రామాన్ని నేను ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు ఇక్కడ, అది ఎవరిని అడిగినా చెప్తారు. అంబేద్కర్ సంఘానికి కానీ పెద్ద మనుషుల కూడా విషయంలో కూడా జరుగుతున్నట్టు కాలక్రమం ప్రకారంగా మా వాళ్ళు ముందుంటారు అప్డేట్ పరంగా. సో ఈరోజు ఈ రాత్రికాల ఆలస్యం అయింది, కొద్దిగా మన్నించాలి. మరి ఇప్పుడు మొదటిగా టైం ఆలస్యమైంది, కళాకారులు అలసిపోయారు. అన్నగారిని 2 నిమిషాలు మాట్లాడాలి, అందరు కొద్దిగా మాట్లాడాల్సిందిగా ఎవరైనా మాట్లాడితే అన్న.